మిగతా వారమైన మనం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మాకు మంచి మనసును దయచేయమని అయ్యా, నీ ఏడంత ఆత్మనైనా నేను దైవజనుని మీద నీ ఆత్మ ఉంచమని నాయన, ఆ దైవజనులు చెప్పే మాటలు మా హృదయంలో ఫలించుకొని దాని ప్రకారం నాయన జీవించటకు సహాయం నాకు దయచేయమని. ఏ ఆత్మకి నాయన, ఏ ఆత్మకి ఏ ఆహారము నాయన కావాలో మేము ఆ దైవజనుడు నాయన మాట్లాడుచుండగా నాయన మా హృదయాల్లో నెంబరవేర్చుకొని తండ్రి చేస్తాయా, దాని ప్రకారం నాయన జీవించుటకు మాకు మంచి మనసును దయచేయి. ఆ బిడ్డ నోటికి బోరగాను నీవు మాట్లాడమని, ఈ చిన్న స్థుతి ఆరాధన నీ పాదాల చెంతకు చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 14వ రోజు క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మొదటిగా మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. పిల్లలారా, అందరికీ వందనాలు. చాలా సంతోషం. కొద్ది నిమిషాలు మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక వెనకాల ఉన్న మరొక కారణాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనకు తెలిసినటువంటి విషయాలే కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము మహిమలోకములో అనగా పరలోకములో తండ్రి యొద్ద వాక్యముగా ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి ఆయన రావడం అనేది జరిగింది కదా. ఒకసారి యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము చూడండి. ఒకసారి మీరు తీసుకొని వచ్చినటువంటి మీ పరిశుద్ధ గ్రంథాలైన బైబిల్లో నుంచి ఒక రిఫరెన్స్ అవుదాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకముల నుండి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడనడానికి యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అనగా వాక్యము అనగా యేసుక్రీస్తు ప్రభువారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు. తర్వాత మనము కింద 14వ వచనం చదివితే చూడండి, వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా 2000 సంవత్సరాల క్రితము పరలోకములో తండ్రి కుడిపార్శ్వమందు వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని ధరించుకొని, వాక్యమే శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడంట. ఎంతకాలం నివసించాడు ఆయన? 33.5 సంవత్సరాలు వాక్యమయున్న యేసుక్రీస్తు శరీరమును ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో శరీరుడిగా ఆయన జీవించడం అనేది జరిగింది. అయితే ప్రియమైన దేవుని వర్లరా, ఆయన ఎందుకు వాక్యమయున్న యేసుక్రీస్తు శరీరమును ధరించుకొని ఈ లోకములోనికి వచ్చి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ఆయన ఎందుకు ధరించుకొని 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఒక మనిషిగా ఆయన బ్రతికాడు, ఒక మనిషిగా ఆయన జీవించాడు? ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, మట్టి దేహములో ఉండి కూడా
పాపము చేయకుండా బ్రతకొచ్చు అని చెప్పడానికి, అంతేకాకుండా చేసి తన బ్రతుకులో చూపించడానికి వచ్చాడు ఆయన. అమ్మ, అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము వాక్యం అయ్యున్నటువంటి ఆయన శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి మన మధ్యలో ఆయన 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు, బ్రతికాడు. ఆయన ఈ లోకంలో ఆయన పాదాలు ఈ భూమిని తాకిని, ఈ భూమి మీద నడిచాడు ఆయన కదా. ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రియులరా, మట్టి దేహములో పుట్టినప్పటికి కూడా, రక్త మాంసములు కలిగినటువంటి శరీరమును ధరించుకొని ఈ లోకంలో పుట్టినప్పటికి కూడా పాపం చేయకుండా బ్రతకొచ్చని ప్రియులరా మనకు చెప్పడానికి మాత్రమే కాదు, కానీ తన బ్రతుకులో చేసి మనకు మాదిరి చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, తాను ఈ లోకంలో బ్రతికున్నప్పుడు ఈ ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు. అది మీకు తెలుసు. తన దైనందినటువంటి జీవితంలో ఆనాడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులను అనబడినటువంటి వారి ఎదుట నిలబడి ఆయన ఒక మాట అన్నాడు. అలాంటి మాట ఇంతవరకు ఎవరో ఎప్పుడు ఎక్కడ అననటువంటి మాట ఆయన అన్నాడు. ఆ మాట ఏందో ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే తన నోట నుండి పలికినటువంటి మాట ఇది. జాగ్రత్తగా వినాలి వాక్యం, నవ్వులాట కాదు. అర్థమవుతుంది కదా? మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధి నివసించే స్థలములో ఉన్నాం. అన్ని అండర్స్టాండ్లో ఉండాలి. నా యందు పాపమున్నదని మీలో ఎవడైనను స్థాపించగలరా అని 2000 సంవత్సరాల క్రితము ఎవరు ఎప్పుడు ఎక్కడ మాటలాడనటువంటి, పలకనటువంటి మాట పలికినటువంటి వాడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు. ఏమని పలికాడు? నా యందు పాపమున్నదని మీలో ఎవరైనానో నిరూపించగలిగితే కమాన్ రండి, కమ్ టు ద డయాస్ అన్నాడు. అంతే, ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట మనం ఎవరమైనా అనగలమా? ఈ తరములో పుట్టిన మనం, ఈ తరములో పుట్టినటువంటి మనము, ఆ తరములో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవరైనాను స్థాపించగలరా? ఇప్పుడు మనం అనగలమా? నేను అనగలనా? నేను అనలేను. అంత దమ్ము, అంత ధైర్యం నాకు లేదు. నేను ఒక పాపిని. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనానో స్థాపించగలరా అని నేను అనలేను. నాకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే నాకు తెలుసో నాకు తెలియకో నేను కొన్ని పాపాలు చేసినటువంటి వాడిని. కానీ నేను పాపిని, నేను ఆ మాట అనలేను. కానీ యేసుక్రీస్తు ప్రియులారా, మట్టి దేహములో ఆయన పుట్టినా కానీ, శరీరాన్ని, రక్త మాంసములు కలిగినటువంటి దేహాన్ని ఆయన ధరించుకొని లోకములోకి వచ్చినప్పటికీ, చాలామంది ఈరోజు మాట్లాడతారు, ఎందుకు నాయనా ఇలా బ్రతుకుతున్నావు, ఎందుకు ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నావు, ఎందుకు ఇలాగ బూతి మాటలు మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు, ఎందుకు ఇలాంటి బ్రతుకుతున్నావు, ఎందుకు ఆత్రపడి కోపపడతా ఉంటావు, ఏంటి కారణం ఏంటి అంటే అంటూ ఉంటారు. ఏమంటారు? ఏం చేస్తాం, రక్త మాంసాలు కలిగి ఉన్నాం కదా, ఉప్పు కారం తింటున్నాం కాబట్టి కొద్ది కోపతాపాలు ఉంటాయంట. మరి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము వాక్యమై ఉన్న ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో నీకులాగా నాకులాగా ఆయన పుట్టాడు కదా. మరి ఆయన రక్త మాంసాలు కలిగి ఉన్నాడు కదా. ఆయన నీకులాగా నాకులాగా ఉప్పు కారం తిన్నటువంటి వ్యక్తే కదా. మరి ఆయన పాపము లేకుండా ఈ లోకంలో బ్రతికాడంట. మరి ఆయనలాగే పుట్టినటువంటి మనము కూడా, మరి మనం ఎందుకని ఇలాగా దేవునికి వాక్యానికి విరుద్ధంగా మనం కార్యక్రమాలు చేస్తున్నామని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆయన వచ్చిందే అందుకంట. మట్టి దేహములో పుట్టినప్పటికీ ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా ఈ లోకంలో బ్రతికినంత కాలము పరిశుద్ధంగా బ్రతకొచ్చు. ఎందుకంటే నేను బ్రతికాను, నన్ను చూడండి. బ్రతకగలం. బ్రతకలేమంటారేంటి? తప్పు చేయకుండా, తప్పు చూడకుండా, తప్పు మాట్లాడకుండా ఉండలేమంటారేంటి? మేము ఉప్పు కారం తింటున్నాము, బలహీనులము, రక్త మాంసాలు కలిగి ఉన్నామంటారేంటి? మరి నేను రక్త మాంసాలు కలిగి లేనా? నేను ఉప్పు కారం తినలేదా? మరి నేను చేయకుండా ఉన్నప్పుడు మీరు చేయకుండా ఉండలేరా?
అని చెప్పడానికి, తన బ్రతుకులో చేసి చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడైనాను స్థాపించగలడా? ప్రియమైన దేవుని వల్లరా, ఆయన ఈ లోకంలో శరీరధారిగా జీవించినటువంటి ఆయన జీవిత కాలంలో ఆయన గురించి రాయబడిన మాటలేంటో మీకు తెలుసు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా జీవించాడంట. ఆయన పాపులలో చేరకుండా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాడని బైబిల్లో మనం చదువుతాం ప్రియులారా. ఒకవేళ పాపులతో సహవాసం చేసినప్పటికీ, పాపుతో కలిసి భోజనం చేసినప్పటికి కూడా ప్రియులారా, వారిలో ఉన్నటువంటి పాపం మాత్రం ఆయన అంటించుకోలేదు. వారు నడిచినట్టుగా, వారు చేసినట్టుగా ఈయన మాత్రం చేయలేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో బ్రతికినంత కాలము పవిత్రుడిగా జీవించాడు. ఆయన ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. నిర్దోషమైన జీవితాన్ని, నిష్కలంకమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీకులాగా నాకులాగే జన్మించాడు. ఆయన మనుషుని పోలికగా పుట్టాడు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన అయినప్పుడు కూడా మట్టి దేహంలో పుట్టినా కూడా ఎక్కడ ఏ విషయంలో కూడా తన చూపులో కానీ, తన మాట్లాడే మాటల్లో కానీ, తను వినే వినికిడిలో కానీ, ఏమండి తను చేసే పనులో కానీ, తను నడిచే నడకలో కానీ, ఎక్కడ ఏ విషయంలో కూడా ఆనాడున్నటువంటి ప్రజలు ఆయనలో తప్పు పట్టాలని చూశారంట. ఆయన లోపాలు ఎతికారంట. కానీ ఆయనలో లోపాలు ఎదిగితే వారి లోపాలే బయటపడ్డాయి. వారిలో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు వారి తప్పుల వలన వారు తలదించుకొని పోయారంట. కాబట్టి ఆనాడున్నప్పుడు ప్రజలే కాదు, కానీ ఈనాడున్నటువంటి ప్రజల్లో కూడా ఆయనలో ఎవరు ఏ తప్పు చూపించలేరు. అలాంటి జీవితాన్ని జీవించాడు ఆయన. అలాంటి జీవితాన్ని జీవించి, అయ్యా ఇదిగో నేను మీకులాగే ఈ లోకంలో పుట్టినప్పటికీ నేను ఎలాగైతే తప్పు లేకుండా బ్రతికానో మీరు కూడా అలా బ్రతకాలి. అలా బ్రతకొచ్చు. నేను బ్రతికాను కదా, మీరు కూడా బ్రతకగలరు. నేను బ్రతికినప్పుడు మీరెందుకు బ్రతకలేరు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం ప్రపంచానికే విసిరినటువంటి సవాల్ ఇది యేసు ప్రభు. మరి ఈరోజు మనం ఆ మాట అనగలమా? నా యందు పాపం ఉన్నదని ఇదిగో ఇక్కడున్న వారిలో ఎవరైనా మీరు స్థాపించగలరని మనం అనగలమా అంటే మనం అనలేం ప్రియులారా. ఎందుకంటే మనం రోజుకొకలాగా, గంటకొకలాగా ఉంటాం. యేసుక్రీస్తు అలా ఉండేవాడు కాదు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాను, మారని వాడుగాను, మార్పు లేని వాడుగా ఉన్నాడంట కదా. కాబట్టి ఆయనను నమ్ముకున్నామని చెప్తున్నటువంటి మనము, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నామని చెప్తున్న మనము, మరి మనం ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఆయన పరిశుద్ధంగా బ్రతికినప్పుడు, ఆయన నమ్ముకున్నామని చెప్తున్నప్పుడు మరి మనం ఎందుకు పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాం? అందుకనే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు మహిమ లోకములో నుండి ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించినా కూడా ప్రియులారా తప్పు లేకుండా జీవించాడు. ఆయన ఎవరు వేలు పెట్టి చూపించినటువంటి జీవితాన్ని జీవించాడు. మరి ఆయన నమ్ముకున్నాం కదా, బాప్తీసం ద్వారా క్రీస్తుని ధరించుకున్న మనం క్రైస్తవులం కదా, మరి ఆయన లాంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? ఆయన పుట్టాడని ప్రతి సంవత్సరం కూడా మనం ఎంతో కష్టపడతాం. ప్రతి ఉదయకాల సమయంలో ఎంతో ప్రయాసపడతాం, ఎంతో ఖర్చు పెడతాం. మంచిదే, ఆయన పుట్టినరోజు పండుగ చేసుకోండి, ప్రపంచానికి తెలియాలి, వద్దనట్లేదు. కానీ మరి ఆయన పుట్టాడు, మంచిదే. ఆయన ఎందుకు పుట్టాడు? ఆయన పుట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఎలా బ్రతికాడు? పాపం లేకుండా బ్రతికాడు. ఆయన బ్రతికినట్టుగా మరి నేను బ్రతకాలని నిర్ణయం తీసుకోవాలి. ఏమ్మా, ఒకసారి మనందరికీ తెలిసిన వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 చదవండి త్వరగా. ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను, క్లుప్తంగా నేను ముగిస్తాను త్వరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 చదువుకుందాం. అమ్మా చూడండి, అందరు తీసారా? పేజీ నెంబర్ చెప్పండి. 215వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథం. 215వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి చదువుతాం. 19 నుంచి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు
మీరు సహించిన ఎడల మీకేం ఘనమయ్యా? మీరు తప్పు చేశారు కాబట్టి మీకు దెబ్బలు పడినాయి. మరి అది మీరు సహిస్తే అది మీకేం ఘనం? మీరే తప్పు చేయకుండా మీకు దెబ్బలు పడినప్పుడు మీరు సహించారనుకో, అప్పుడు అది మీకు ఘనం, అది మీకు హితమవుతుంది. మేలు చేసి ఎదుటి వారికి మేలు చేసి బాధపడినప్పుడు అప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము, అది దేవునికి చాలా గొప్ప విషయం అంట. అప్పుడు మనం చాలామంది అంటాం అప్పుడప్పుడు, అన్న నేను ఆ పిల్లకి ఇన్ని మేలు చేశానన్న, నేను అతనికి ఎంత మేలు చేశానన్న, ఈరోజు నేను వాళ్ళకి అంత మేలు చేసినా కూడా, నేను వారికి అంత సహాయం చేసినా కూడా మరి ఏంటో కానీ కృతజ్ఞత లేకుండా నన్ను మర్చిపోయానన్న. ఈరోజు నేను వారికి మేలు చేసి నేను కీడు అనుభవిస్తున్నా, నేను వారికి మేలు చేసి నేను ఇప్పుడు బాధపడుతున్నా అంటారు చాలామంది. మంచిదే, మేలు చేసి బాధ అనుభవించడానికే పిలువబడ్డాం మనం ఎంత మేలు చేసినా ఎదుటి వారికి ఆ మేలు అనుభవించిన వారు నువ్వు మేలు చేసావయ్యా అనడో. మేలు చేసినటువంటి వారిని మరిచిపోయి కృతజ్ఞత లేని వారు ఉంటారని బైబిల్ ఎప్పుడో చెప్పింది. అయినా మనం ఏం చేయాలి? మేలు చేసి బాధ అనుభవించినప్పుడు అది దేవుని దృష్టికి హితమవుతుందంట, అది దేవుని దృష్టిలో అది గొప్పదంట. ప్రియులారా, నేను మేలు చేసి బాధపడుతున్నానని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు మేలు చేసి బాధపడుతున్నప్పుడు అది దేవుని దృష్టికి చాలా గొప్ప విషయం అంట. తర్వాత ఇందుకే మీరు పిలువబడితిరి. ఇక్కడ చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఎవరి కోసం బాధపడ్డాడంట? మా క్రీస్తు ఈ లోకంలో బ్రతికినంతకాలం మనము మన కొరకు బాధపడతాం, మన పిల్లల కోసం బాధపడతాం, మన కుటుంబాల కోసం బాధపడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన దైనందినటువంటి జీవితంలో ఎప్పుడు కూడా తన కొరకు తాను బాధపడలేదంట. ఎవరి కొరకు బాధపడ్డాడంట? ఆయన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అన్నాడు. మీ కొరకంటే సర్వలోకంలో ఉన్న ప్రజలైన వారందరి కొరకు, అందులో మన కొరకు కూడా బాధపడ్డాడు ఆయన. ఆ కాలంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. మీ కొరకు మనం కూడా ప్రియులారా ఎదుటివారి కొరకు బాధపడి, మన కొరకు మనం బాధపడటం మాత్రమే కాదు కానీ ఎదుటివారి బాగు కోసం మనం బాధపడాలి. ఎందుకు? ఆయన మొదట మనం ఎదుటివారి బాగు కోసం బాధపడ్డాడు కదా, ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. అదిగో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన సర్వలోకానికి ఒక రోల్ మోడల్. ఆయన సర్వలోకంలో ప్రజలందరికీ ఒక మాదిరి, తన అడుగు జాడలు విడిచి వెళ్ళాడంట. చదువమ్మ తర్వాత చూడండి ప్రియులారా, ఆయన ఈ లోకంలో మట్టి దేహములో పుట్టి కూడా, శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో పుట్టినప్పుడు కూడా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినటువంటి జీవిత కాలంలో ఆయన పాపము చేయలేదని రాయబడింది. చూడండి బైబిల్లో. ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్న సంగతి అది. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమైనటువంటి మాటలు కానీ లేవు. ఆయన నోటను ఏ కపటము లేదు. ఆయన దూషింపబడ్డాడు, బదులు ఎవరిని కూడా దూషణకు ప్రతి దూషణ ఆయన చేయలేదు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, శ్రమ పెట్టబడి కూడా ఎవరిని బెదిరించకుండా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికే తనను తానుగా అప్పగించుకున్నాడంట. పగ తీర్చుట, పూర్తి చేయండి వాక్యం, పగ తీర్చుట ప్రతిఫలం ఇచ్చేది నేను. దూషింపబడియో బదులు దూషించలేదంట, శ్రమ పెట్టబడియో ఎవరిని కూడా బెదిరించకుండా, అరే నాయనా మొదటి రాకలో ఏదో గొర్రెపిల్లలాగా వచ్చానని చెప్పేసి నన్ను మీరు దూషించారు, నన్ను మీరు కొట్టారు, నన్ను హింసించారు, నన్ను శ్రమ పెట్టారు, సరేలే చూస్తాలే, ఇప్పుడు కానండి, ఇది మీ టైం, నా టైం వస్తుందిరా, ఒకరోజు రెండో రాకల్లో వస్తాను, వచ్చినప్పుడు ఒక్కొక్కరు అంతా తేలుస్తారు అన్నాడా? ప్రతి ఒక్కరికి ఒక టైం వచ్చింది అంటారు చాలామంది. నా టైం కూడా, ఇది నీ టైంలే, నా టైం వచ్చింది అప్పుడు చూస్తా అంటారు. ఇలాంటి మాటలు ఏమన్నా అన్నాడా ప్రభు? దూషింపబడియో బదులు దూషించలేదంట, శ్రమ పెట్టబడియో ఎవరిని కూడా బెదిరింపకుండా న్యాయముగా తీర్పు తీర్చే దేవునికే తనను తాను అప్పగించుకున్నాడు. అబ్బా, వాట్ ఏ గ్రేట్ మ్యాన్, వండర్ఫుల్ మ్యాన్. నిజంగా అన్నీ మూసేయండి అమ్మ, టీ రెడీ చేయండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరులారా, సహోదరి మనులారా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా, మిమ్మల్ని ప్రేమించేవాడిగా, దేవుని పనివాడిగా మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే. క్రైస్తవ్యం అంటే, క్రీస్తుని నమ్ముకోవడం అంటే, భక్తి చేయడం అంటే అంత ఈజీ కాదు.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎలాగ బ్రతికాడో, మట్టి దేహములో పుట్టి కూడా తప్పు చేయకుండా బ్రతకొచ్చని ఎలాగైతే బ్రతికి ఆయన తన మాదిరి చూపించిపోయాడో, ఆయన నమ్మినటువంటి మనం కూడా అలానే బ్రతకాలి. క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలంట. క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత మనకు కలిగినప్పుడే మనం ఆ దేవుడున్న పరలోక రాజ్యానికి వెళ్తాం. క్రిస్మస్ పండుగ వచ్చిందని పండుగను ఆచరిస్తున్నటువంటి పండుగ క్రైస్తవులా ఉండకుండా మనసు మార్చుకున్నటువంటి క్రైస్తవులంగా మనం అందరం ఈ పండుగ ఆచరించుదుముగాక. దేవుడు మన వినికిడిలో ఈ కొద్ది క్లుప్త వివరణ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని తండ్రి, ప్రతి ఉదయకాల సమయంలో కూడా నాయన చిన్న బిడ్డలతో, యవనస్తులతో, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పెద్దలు అందరూ కూడా ప్రభువా ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా నా ప్రభువా నీ బిడ్డలు చలిని కూడా లెక్క చేయకుండా, అనారోగ్యాలు కూడా లెక్క చేయకుండా, నిద్రను కూడా లెక్క చేయకుండా ప్రభువా నీ బిడ్డలు సంతోషంగా, ఆనందంగా ప్రతి ఉదయకాల సమయంలో తప్పకుండా నీ పాద సన్నిధిలోనికి వచ్చి కూర్చొని అయ్యా నీకు ప్రార్థన చేసుకొని, నేను కూర్చున్న చక్కని పాటలు పాడుకొని నీ విలువైనటువంటి మాటలు నీ బిడ్డలు వింటూ ఉండగా నాయన నీ బిడ్డలను బలపరచండి ప్రభువా. నీ బిడ్డలను భక్తిలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన తమ ప్రార్థనా జీవితాలు, తమ భక్తి జీవితాలు, తమ విశ్వాస జీవితాలు, తమ పడిపోయినటువంటి నాయన భక్తిని మరలా నిలబెట్టుకోవడానికి నాయన మరొక అవకాశం ఇచ్చారు ప్రభువా. అందరి బట్టి మీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ పండుగ అయా ఈ సంతోషాలలో, ఈ సంబరాలలో ఎక్కడ ఏ విషయంలో కూడా నీ వాక్యానికి నీకు నువ్వు వ్యతిరేకంగా మేము ఈ పండుగను ఆచరించకుండా వాక్య ప్రకారముగా నాయన ఆధ్యాత్మికంగా భక్తితో మేము ఈ పండుగను ఆచరించేవారుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. పండుగ పేరుతో పాపం చేసేవారుగా కాక, అన్ని జనుల మధ్య నీ నామం దోషణ పాలయ్యే విధంగా కాక, అన్ని జనుల మధ్య కూడా నీ నామం మహిమపరచబడే విధంగా ఆత్మీయమైనటువంటి పండుగ మేము చేసుకున్న కృప దయచేయండి అయ్యా. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్న బిడ్డలను, యవనస్తులను, స్త్రీలందరినీ, పురుషులందరినీ, వృద్ధులను అయ్యా పెద్దలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాన్ని ప్రేమించి, సహవాసాన్ని ప్రేమించి, వారి చేతుల కష్టార్జితాన్ని వెచ్చించి ఉదయాన్నే లేచి మా కొరకు టీ సిద్ధపరిచినటువంటి కుటుంబం ప్రతిపాటి మోషే గారి కుటుంబాన్ని బట్టి అయ్యా వారి భార్య బిడ్డలు బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. ఎంతైతే ఖర్చు పెట్టారో ప్రభా అంత రెట్టింపు ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు ఈ క్రిస్మస్ పండుగ దినాలలో వారి కుటుంబానికి మీరు దయచేసి వారి కుటుంబంలో శాంతిని, సమాధానము, నెమ్మది, ఐక్యత, సమృద్ధి, ఆశీర్వాదములు మీరు దయచేయండి. ఏదేమైనా మమ్మల్ని అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.